పుట్టించిన విస్తరే కాదు, పోరాటాల్లో ప్రయాణం. కానీ భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన చెయ్యి వదలడు. ఇన్ని రకాలు వచ్చిన ఓడ పగిలిపోయింది సముద్రంలో, కానీ పౌలు చావలేదు. దొంగలు పట్టుకొని కొట్టారు, కానీ పౌలుని చంపలేకపోయారు. ఈ రాళ్ల దెబ్బలు తగిలినాయి, రాళ్ల దెబ్బలు పౌల్ని చంపలేకపోయినాయి. కొరడాల దెబ్బలు పౌల్ని చంపలేకపోయినాయి. చివరికి దేవుని సమయం ఆసన్నమైనప్పుడు, దేవుడు అనుమతించినప్పుడు పౌలు పరదేశుకు చేర్చబడ్డాడు. అంతవరకు దేవుడు నియమించిన సమయం వచ్చేంత వరకు పౌలు ఎలా నిద్రించాడో కూడా బైబిల్లో రాయబడలా. తెలుసా మీకు? పౌలు ఎలా నిద్రించాడో బైబిల్లో రాయబడలా. దేవుడు సమయం ఇచ్చినప్పుడు తీసుకున్నాడు, దేవుడు సమయం ఆసన్నమైనప్పుడు తీసుకున్నాడు. అప్పటిదాకా ఎన్ని రకాల పెను తుఫానుల్లో గుండా నడిచిన పౌలు హస్తాన్ని దేవుడు పట్టుకొని